పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనము. కాని సేవకుడు 7వసారి తిరిగి వచ్చి సముద్రము మీది నుండి మూరెడంత మబ్బు పైకి లేచుచున్నదని చెప్పెను. ఏలియా అతనితో, నీవు పోయి వాన అడ్డము రాకమునుపే రథమునెక్కి ఇంటికి పోవలసినదని ఆహాబుతో చెప్పమనెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కార్మెల్ మాత పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. జూలై నెల 16వ తేదీ ప్రతి సంవత్సరము కూడా యావత్ శ్రీ సభ కార్మెల్ మాత పండుగను ఎంతో ఘనంగా వైభవముగా కొనియాడుతూ ఉన్నది. కార్మెల్ మాత ఇచ్చినటువంటి అనేకమైనటువంటి దర్శనాల ద్వారా ఈ యొక్క గొప్ప పండుగను తల్లి అయిన శ్రీ సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క గొప్ప పండుగను యావత్ శ్రీ సభ నేడు ప్రపంచం అంతా కూడా ఎంతో ఘనంగా వైభవంగా కొనియాడుతూ ఉన్నది. మరి కార్మెల్ పండుగ అని మనము ఈ యొక్క జూలై 16వ తేదీన కొనియాడుతూ ఉన్నాం. ఇది మరియ తల్లి యొక్క దర్శనాలని బట్టి మనందరము కూడా ఈరోజు ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. కానీ మనం గమనించినట్లయితే పాత నిబంధనలోనే ఈ యొక్క కార్మెల్ కొండ గురించి అనేకమైనటువంటి పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా దేవుడు ఈ యొక్క కార్మెల్ కొండను ఆశీర్వదించాడు, ఈ యొక్క పర్వతం మీద దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఏ రీతిగా జరిపించాడు అన్నటువంటి అనేకమైనటువంటి వచనాలు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా చూస్తూ ఉన్నాం. మరి పాత నిబంధనలో ఈ యొక్క కార్మెల్ పర్వతము ఎక్కడెక్కడ మనకి రాయబడి ఉన్నది, దర్శనం ఇస్తూ ఉన్నదో ఒకసారి మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే యొక్క కార్మెల్ పర్వతం గురించి యెషయా ప్రవక్త ముందుగానే పలుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనము, అది జాజి పూలు పూయును గాక, సంతోషముతో పాటలు పాడును గాక, అది లెబానోను వలె వైభవముగా అలరారును, కర్మేలు షారోను మండలముల వలె సారవంతమగును, ఎల్లరును ప్రభువు వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును చూతురు అని యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు ప్రవచించినటువంటి గొప్ప ప్రవచనాలు. ఈ వాక్యములో కార్మెలు యొక్క కొండను గురించి ఎంతో గొప్పగా యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఈ కార్మెలు పర్వతం అనేది ఎంతో అందంగా, సుందరంగా, చక్కనైనటువంటి పచ్చదనముతోటి మనకు కనిపించేది అలనాడు. మరి నేటికి కూడా ఎంతో అందమైనటువంటి సుందరమైనటువంటి పర్వతము ఈ కార్మెల్ పర్వతము. కాబట్టి దాన్ని, తన యొక్క వైభవాన్ని ఎంతో గొప్పగా కొనియాడటం జరుగుతూ ఉన్నది. మరి అదే రీతిగా పరమ గీతాలలో కూడా 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 5వ వచనము, పరమ గీతాలు 7వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ కార్మెల్ పర్వతం గురించి పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. నీ శిరస్సు కర్మేలు కొండ వలె ఉన్నతముగా నిలిచి ఉన్నది. అంటే ఈ కర్మేలు పర్వతం అనేది ఎంత నిఠారుగా నిలబడి ఉంటుందో అన్నటువంటి వాక్యాన్ని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ యొక్క కర్మేలు పర్వతం యొక్క ఎత్తు ఎంత ఉండేదంటే 1742 అడుగులు. ఇది భూమి యొక్క ఉపరితలం కాదు, కానీ సముద్రం యొక్క ఉపరితలంను బట్టి దాని నుంచి ఎవరైనా కానీ ఎత్తును కొలుస్తూ ఉంటారు. కానీ సముద్రం మీద ఈ యొక్క కర్మెలు పర్వతము 1742 అడుగులు ఎత్తుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా పరిశుద్ధ వాక్యం కూడా నీ యొక్క శిరస్సు కర్మెలు కొండ వలె ఉన్నది అన్నటువంటి వచనాలు మనం చూసినప్పుడు ఎంత నిఠారుగా ఆ యొక్క పర్వతము నిలబడి ఉన్నదో అన్నటువంటి వాక్యాన్ని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి కర్మెలు పర్వతం గురించి అనేక పర్యాయాలు పరిశుద్ధ వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. మరి దేవుడు ఈ యొక్క కర్మెలు పర్వతం మీద జరిగించినటువంటి గొప్ప అద్భుతాలు కూడా మనం చూస్తూ ఉంటాం. పై దేవుని బిడ్డలారా, అది మనం చూసినట్లయితే
ఏలియా ప్రవక్త చేసినటువంటి గొప్ప అద్భుతము, ఈ యొక్క కర్మేలు కొండ మీదనే ఆయన ఈ గొప్ప అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి దేవుని ప్రార్థించినప్పుడు ఆ దేవాదేవుడు అక్కడ జరిగించినటువంటి గొప్ప అద్భుతము, 450 మంది అసత్య ప్రవక్తలను, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలను ఆయన ఎదిరించింది ఇక్కడే. మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కర్మేలు కొండ మీద అర్పించినటువంటి బలి మనందరికి కూడా తెలుసు. ఏలియా ప్రవక్త మరియు ఈ యొక్క బాలు ప్రవక్తలతోటి, బాలు అన్య దేవతలైనటువంటి బాలు ప్రవక్తలైనటువంటి వారితోటి ఒక సవాలు విసురుతూ ఉంటాడు. మీరు బలిని అర్పించండి, ఆ బలిని అర్పించి మీరు నిప్పు ముట్టించకుండానే మీ యొక్క బాలు దేవతకి మీరు ప్రార్థన చేయండి. నిజంగా మీ బాలు దేవత ఉన్నట్లయితే వచ్చి ఆ యొక్క బలిని దహించి వేస్తారు అని చెప్పేసి వారితో సవాలు విసిరినప్పుడు వారు సరే అని చెప్పేసి కార్మెలు పర్వతం మీదనే ఈ యొక్క పీఠంని ఏర్పాటు చేసి దాని మీద చక్కగా కర్రలను పేర్చి దాని మీద బలి సమర్పించడానికి ఒక ఎద్దును ఉంచుతారు. వాళ్ళందరూ కూడా చేరి 450 మంది ప్రవక్తలు దాని చుట్టూ చేరి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తారు బాలు ప్రవక్తకి. కానీ వారు ఎంతసేపు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా అక్కడ బలి దహించి వేయబడదు. చివరికి సాయంత్రానికి ఏలియా ప్రవక్తకి అవకాశం ఇస్తారు. రెండవసారి ఏలియా ప్రవక్త కూడా అలాగనే చక్కగా కర్రలు పేర్చి దాని మీద బలి వస్తువుని ఉంచి, ఇప్పుడు మీరు దీని మీద నీళ్లు కూడా పెట్టండి, కర్రలు తగలబడకుండా ఉండటానికి మీరు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే దీన్ని నీళ్ళతోటి మీరు తడిపి వేయండి అని చెప్పేసి వాళ్ళతోటి సవాలు విసిరి ఆ యొక్క బలి వస్తువు ముందు ఏలియా ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించగా ఒక్కసారిగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క బలిని దహించి వేస్తూ ఉన్నది. ఈ గొప్ప కార్యము ఈ కార్మెలు పర్వతం మీదనే జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, 450 మంది అబద్ధ ప్రవక్తలను ఏ రీతిగా దేవుడు వాళ్ళందరి ముందు కూడా హేళనగా నిలబెట్టేశాడు. నిజమైనటువంటి దేవుడు నిజమైనటువంటి ప్రవక్తను వాళ్ళందరి ముందు కూడా చూపించాడు. తానే స్వయంగా ఆ బలిని దహించి వేశాడు. అది నీళ్ళతో తడపబడినప్పటికీ కూడా ఆ యొక్క బలిని దేవుడు ఎంత గొప్పగా దాన్ని దహించి వేశాడు అన్నటువంటి సత్యము ఈ యొక్క కార్మెలు పర్వతం మీదనే జరిగింది. మనం చక్కగా 20వ వచనం నుంచి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ జరిగినటువంటి ఈ గొప్ప అద్భుత కార్యము మనకి ఈ వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తర్వాత మనం చూసినట్లయితే అదే పర్వతం మీద అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి కరువులో ఉన్నటువంటి ప్రాంతమునకు దేవుడు మొదటిసారిగా తన యొక్క అద్భుతము ద్వారా ఏ రీతిగా అక్కడ వారికి కరువు పోయి వర్షము పడబోతుందో అనేటువంటి సత్యాన్ని కూడా ఈ యొక్క కార్మెలు పర్వతం మీదనే దేవుడు ఎరిగించాడు. మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఏలి ఆహాబుతో, నువ్వు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకొనుము, నాకు వర్షధ్వని వినిపించుచున్నదనెను. ఆహాబు భోజనము చేయబోగా ఏలియా కర్మెలు కొండ మీదకి ఎక్కిపోయెను. అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను 2 కాళ్ళ మధ్యన పెట్టి చూస్తూ ఉండగా సేవకునితో, నీవు వెళ్ళి సముద్రము వైపు పారచూడమని చెప్పెను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి నాకేమీ కనిపింపలేదనెను. ఏలియా అతను 7 సార్లు అట్లే పంపెను. కానీ సేవకుడు 7వసారి తిరిగి వచ్చి సముద్రం మీద నుండి 3 మబ్బు పైకి లేచుచున్నదని చెప్పెను. కాబట్టి ఈ యొక్క కరువు అంతా కూడా పోయి వర్షము పడబోతుంది అన్నటువంటి అద్భుతాన్ని కూడా ముందుగానే ఈ యొక్క పర్వతం మీదనే ఏలియా ప్రవక్త ద్వారా ప్రవచింపచేశాడు. కాబట్టి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి, వైభవం కలిగినటువంటి ఈ కర్మెలు పర్వతము పాత నిబంధనలో ఎంతో గొప్పగా దేవుడు ఈ పర్వతం నుంచి అద్భుతములు చేశాడు అన్నటువంటి సత్యం మనందరికి కూడా వ్యక్తపరచబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి పర్వతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, తన అద్భుత కార్యములు జరిగించాడు. మరి ఇక్కడ మనం చూడవలసినటువంటి
గొప్ప అద్భుతం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈనాడు చదివినటువంటి ప్రారంభంలో రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనములో సేవకుడు 7వ పర్యాయము తిరిగి వచ్చి ఏం చెప్తూ ఉన్నాడు చదువుదాం. సేవకుడు 7వసారి తిరిగి వచ్చి సముద్రం మీద నుండి మూరెడంత మబ్బు పైకి వచ్చుచున్నదని పలికెను. ఇక్కడ ఏ వచనం అయితే పలుకుతూ ఉన్నారో, సముద్రం నుంచి మూరెడంత మబ్బు పైకి లేచుచున్నది అన్నటువంటి యొక్క వచనాలు, ఈ మూరెడంత మబ్బును మనము మరియ తల్లికి వర్తింప చేస్తూ ఉన్నాం. మరియ తల్లి రానున్నటువంటి కాలములో లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువుకి జన్మనివ్వబోతూ ఉన్నది అన్నటువంటి సత్యం ఇక్కడ మనకు వెరకపరచబడుతూ ఉన్నది. 7వ పర్యాయము అన్నటువంటి యొక్క వచనము 7 అనేది సంపూర్ణతకి గుర్తుగా మనకి కనిపిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో 7 అనేటువంటి సంఖ్య ఉపయోగించబడిందంటే అది సంపూర్ణతకి గుర్తుగా ఉన్నది. కాబట్టి ఆ సేవకుడు కూడా 7వసారి తిరిగి వచ్చాడు అన్నటువంటి యొక్క వచనం ద్వారా 7వసారి అన్నటువంటిది సంపూర్ణతకి గుర్తుగా ఉన్నది. ఎప్పుడైతే కాలము సంపూర్ణమైనదో దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపెను, అది కూడా ఒక స్త్రీ ద్వారా ఈ లోకమునకు పంపెను అన్నటువంటి సత్యము మనకి ఎరుకపరచబడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈ యొక్క 7వ పర్యాయము తాను వెళ్ళి చూసేసరికి ఆ సముద్రం నుంచి మూరెడంత మబ్బు పైకి లేవటం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క మబ్బు సముద్రం నుంచి ఆ మూరెడంత మబ్బు పైకి లేవటం అనేది మరియ తల్లి ఏ విధంగా అయితే ఏ నిష్కలంకము లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ తప్పిదము లేకుండా మరియ తల్లి యేసు ప్రభుకి జన్మనివ్వబోతూ ఉన్నది. తన యొక్క కన్యత్వాన్ని కోల్పోకుండా యేసు ప్రభునికి ఆమె జన్మనివ్వబోతూ ఉన్నది. ఏ విధంగా అయితే ఈ లోకం నుంచి, సముద్రం నుంచి ఆ మూరెడంత మబ్బు పైకి లేవబడిందో అదే రీతిగా ఈ లోకం నుంచి మరియ తల్లి పైకి లేవనెత్తబడబోతూ ఉన్నది. ఎటువంటి పాపము, ఎటువంటి కల్మషం, ఈ లోక సంబంధమైనటువంటి పాపము ఆమెకు అంటకుండా, మానవ సంబంధమైనటువంటి పాపము ఆమెకు అంటకుండా దేవుడు ఆమెను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆమె నుంచి ఒక కుమారుని యొక్క లోకానికి ప్రసాదించబోతూ ఉన్నాడు. ఆ కుమారుడే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు. ఆ వచనాల్ని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించి ఉన్నాడు. ఒక స్త్రీ గర్భము ధరించబోతూ ఉన్నది. ఆ స్త్రీ ద్వారా ఒక కుమారుడు మనం బడవబోతూ ఉన్నాం. ఆయనే ఇమ్మానువేలు అన్నటువంటి సత్యాన్ని కూడా మనము ఎరకపరచబడింది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క వచనాలు మనకి మరియ తల్లిని సూచిస్తూ ఉన్నాయి. ఆ కారు మబ్బు మరియ తల్లిని మనకి సూచిస్తూ ఉంది. ఏ రీతిగా ఆ కారు మబ్బు సముద్రం నుంచి పైకి లేవనెత్తబడిందో, దానిలో ఉండిపోకుండా, ఆ పాపంలోనే లేదా ఆ సముద్రంలో నుండి ఉండిపోకుండా, ఆ సముద్రం నుంచి ఏ విధంగా అయితే ఆ మబ్బు లేవనెత్తబడిందో ఈ లోకం నుంచి కూడా మరియ తల్లి లేవనెత్తబడి ఈ పాపంలో ఉండిపోకుండా, ఈ పాపము తనకు అంటకుండా, ఈ అతీతమైనటువంటి పాపానికి అతీతంగా ఏ పాపము లేకుండా తన యొక్క కుమారునికి ఆమె జన్మనివ్వబోతుందో అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క వచనాల ద్వారా క్రీస్తు ప్రభు ఏ రీతిగా జన్మించబోతూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనకి ఎరకపరచడం జరిగింది పాత నిబంధనలోనే. ఏలియా ప్రవక్త సమయంలోనే ఈ సత్యము గోచరించబడింది ప్రియ సహోదరి సహోదరులారా. మరి అదే పండుగను ఈరోజు మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. ఏ రీతిగా అయితే ఆ కార్మేలు పర్వతం మీద ముందుగానే మరియ తల్లి గురించి ఎరుకపరచబడిందో అదే రీతిగా తర్వాత వచ్చినటువంటి రోజుల్లో మరియ తల్లి స్వయంగా ఆ పర్వతం మీద అనేకమైనటువంటి పర్యాయాలు దర్శనం ఇచ్చింది. తన యొక్క దర్శనాల ద్వారా ఈ లోకానికి ఎరుకపరుచుకుంది. కార్మేలు మాత అన్నటువంటి పేరుతోటి మనం ఈరోజు మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె ఇచ్చినటువంటి ఈ యొక్క దర్శనాల ద్వారా మనం ఆ తల్లిని ఈరోజు గౌరవించుకుంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రీతిగా పాత నిబంధనలు అనేక పర్యాయాలు ఈ కర్మేలు పర్వతం గురించి మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏ రీతిగా దేవాదేవుడు ఈ కర్మేలు పర్వతం నుంచి అద్భుత కార్యాలు చేశాడు. బాలు దేవతలను తన యొక్క ప్రవక్తలందరినీ కూడా చిత్తుగా ఓడించాడు. తానే నిజమైనటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలకి తెలియచేశాడు. అదే రీతిగా నూతన నిబంధనలకు మనం వచ్చినట్లయితే మరియ తల్లి ద్వారా తన కుమారుని లోకానికి ఎరుకపరుచుకున్నాడు. కాబట్టి ఆ దేవాదేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఈరోజు మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ కార్మేలు పర్వతం మీద ఏర్పాటు చేసుకున్నటువంటి కార్మలైట్ బ్రదర్స్
ప్రారంభం నుంచి కూడా తమను తాము వారు పాత నిబంధనకి లేదా ఏలియా ప్రవక్త నుంచి వస్తున్నటువంటి సంతానముగా వాళ్ళు పిలుచుకున్నారు. వాళ్ళ యొక్క సక్సెసర్స్గా, వాళ్ళ యొక్క వారసత్వంగా వాళ్ళు పిలుచుకున్నారు. ఏలియా ప్రవక్త తర్వాత ఎలీషా ప్రవక్త, ఎలీషా ప్రవక్త తర్వాత తన యొక్క ప్రవక్తలు ఆ ప్రాంతంలో నివసించడము, ఆ ప్రాంతంలో వారసత్వంగా రావటం అని చెప్పేసి ఈ కార్మెలైట్ బ్రదర్స్ కూడా తమను తాము వారసత్వాన్ని ఎలీషా ప్రవక్త దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అటు ప్రారంభంలో వీళ్ళందరూ కూడా ఈ యెరూషలేము ప్రాంతంలో ఉన్నప్పటికీ తర్వాత సమయంలో ఎప్పుడైతే శ్రీ సభ ఏర్పాటు చేయబడింది, శ్రీ సభ జన్మించిందో, పెంతెకోస్తు మహోత్సవం నాడు తమను తాము క్రీస్తులోనికి సంపూర్ణంగా అంకితం చేసుకొని క్రీస్తు ప్రభుని అంగీకరించి వాళ్ళు ఈ యెరూషలేము ప్రాంతం నుంచి కర్మేలు ప్రాంతానికి, కర్మేలు పర్వతం మీదకి వచ్చి వాళ్ళు నివసించడం ప్రారంభించారు. ఈ రీతిగా ఈ కర్మేలు పర్వతం మీద క్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి ఈ కర్మలైట్ అనేటువంటి ఈ సభ ప్రారంభించడం జరిగింది. తర్వాత అనేక సంవత్సరాలు ఇదే రీతిగా వాళ్ళు అక్కడ జీవిస్తూ వచ్చారు. కానీ 11వ శతాబ్దంలోనే అక్కడ ఒక చిన్నపాటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత అనేక మంది ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తూ అక్కడ నిర్మించినటువంటి ఆ గృహంలో నివసిస్తూ ఆ క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు. తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే గొప్ప వ్యక్తి సెయింట్ సైమన్ స్టాక్ అనేటువంటి ఈ గొప్ప వ్యక్తి ఆ సభకి ప్రయర్ జనరల్గా, మొదటి జనరల్గా ఎంపిక చేయబడ్డాడు. ఈయనే ఆ యొక్క కార్మెల్ సభను అనేకమైనటువంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈ ప్రాంతాలలో ఈ యొక్క సభను ఎక్కువగా విస్తరింప చేసి ఉన్నారు. అనేకమైనటువంటి ప్రదేశాల్లో దేవాలయాలను నిర్మించడం ప్రారంభించాడు. ఎందుకంటే ఈ 11, 12 శతాబ్దాలలో ఈ పాలస్తీనా ప్రజలు, ఈ పాలస్తీయులందరూ కూడా ఈ ప్రాంతం మీదకి అనేకమైనటువంటి దాడులు చేయడం ప్రారంభించారు, హింసించడం ప్రారంభించారు. కాబట్టి ఆ యొక్క హింసల నుంచి వీళ్ళందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇంగ్లాండ్ ఈ ప్రాంతానికి వచ్చారో ఈ సైమన్ స్టాక్ గారు ఈ యొక్క సభను విస్తృతంగా అనేకమైనటువంటి ప్రదేశాలలో విస్తరింప చేయడం ప్రారంభించారు. ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రదేశాల్లోనికి, ప్రాంతాల్లోనికి ఈ యొక్క సభను విస్తరింప చేసి తాను నిత్యము కూడా మోకరించి ఒక ప్రార్థన చేసేవాడు. మరియ తల్లికి ప్రార్థన చేస్తున్నమ్మ కర్మేలు మాత అని చెప్పేసి తను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకానొక రోజున కర్మేలు మాత తనకు దర్శనం ఇచ్చింది. 1251వ సంవత్సరము జూలై 16వ తేదీన తాను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరియ తల్లి చిన్నారి బాలయేసును తన యొక్క చేతులలో ఎత్తుకొని ఒక ప్రక్క వాళ్ళు ధరించాల్సినటువంటి వస్త్రము మనం చూసినట్లయితే ఈ కర్మేలు సభకు చెందినటువంటి బ్రదర్లు కానీ, గురువులు కానీ ఈ యొక్క వస్త్రాన్ని ధరించి ఉండటం మనం చూస్తూ ఉంటాం. బ్రౌన్ కలర్లో చుట్టూ, మెడ చుట్టూ కూడా ఒక నెక్కు లాంటి క్లాత్ తోటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వస్త్రాన్ని ఆమె ఒక చేతిలో పట్టుకొని, ఒక చేతిలో చిన్నారి బాలయేసును ఎత్తుకొని దానికి దర్శనం ఇచ్చింది. ఈ యొక్క దర్శనం ద్వారానే ఈ కర్మేలు మాత ఈ సభ విస్తృతంగా విస్తరించడం జరిగింది. దీని తర్వాత అనేకమైనటువంటి అద్భుతాలు కూడా ఆ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. మరి ఇతర ప్రాంతాల్లో కూడా కర్మేలు మాత అనేకమైనటువంటి దర్శనాలు ఇవ్వటం జరిగింది. దాని తర్వాత మనం చరిత్రలో చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా మరియ తల్లి సెయింట్ సైమన్ స్టాక్ గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప దర్శనం ద్వారానే ప్రతి సంవత్సరం కూడా జూలై 16వ తేదీన కర్మేలు మాత పండుగను మనం కొనియాడటము ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ రీతిగా కర్మేలు మాత ఈ యొక్క పండుగను ప్రపంచ నలుమూలలా కూడా అనేకమైనటువంటి ప్రాంతాలలో నేడు కొనియాడటం జరుగుతూ ఉన్నది. మనం చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఫిరంగిపురంలో ఉన్నటువంటి ఆ కొండ మీద కూడా కర్మేలు మాత కొండగా ఏర్పాటు చేసుకొని ఈరోజు కర్మేలు మాతను ఎంతో ఘనంగా గౌరవించడం జరుగుతుంది. ఎంతో ఘనంగా, వైభవంగా అక్కడ పండుగ కొనియాడటం మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ప్రదేశాల నుంచి మతానికి అతీతంగా అక్కడ విశ్వాసులు, భక్తులు చేరి కర్మేలు మాత యొక్క ప్రార్థన సహాయాన్ని వేడుకొనడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రీతిగా
పాత నిబంధన నుంచి కూడా నూతన నిబంధనకి మరియు నేటికి కూడా ఈ యొక్క కర్మేలు పర్వతం అనేది ఒక గొప్ప అద్భుతానికి నిదర్శనముగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని యొక్క కృపకి నిదర్శనముగా మనకి కనిపిస్తూ ఉన్నది. దేవుడు అద్భుతాలు చేసేటువంటి పర్వతము, దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసేటువంటి పర్వతముగా నేడు మనందరం కూడా ఈ యొక్క కర్మేలు పర్వతాన్ని చూస్తూ ఉన్నాం. అదే పర్వతము ఈరోజు మరియ తల్లి పేరు మీదుగా, కర్మేలు మాత పేరు మీదుగా అందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం, కొనియాడబడుతూ ఉన్నది. ఆ ప్రాంతంలో ఈ కార్మెల్ మఠ సభ్యులందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవాలయం ద్వారా దేవుడు ఎంతో గొప్పగా ప్రపంచ నలుమూలలకి తన యొక్క ఆశీర్వాదములు పంపిస్తూ ఉన్నాడు, ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ సమయంలో ఎక్కడెక్కడైతే పరిశుద్ధ మరియ మాత కార్మేలు మాతగా కొనియాడబడుతూ ఉన్నదో, గౌరవింపబడుతూ ఉన్నదో, జరగబోతున్నటువంటి ప్రతి పండుగలు కూడా ఆ దేవుడు ఆశీర్వదించాలి అని ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మరి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని అద్భుతాలు ఈ యొక్క కర్మేలు మాత ద్వారా జరిగాయో, ఎన్ని దర్శనాలు ఆమె ఇచ్చిందో అన్నటువంటి విషయాన్ని కూడా తర్వాత రోజుల్లో మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధ స్థానంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు ఈ పర్వతం గుండా చేయాలని, ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఈ లోకంలో గొప్ప అద్భుతాలు జరిపించాలి అని ఆ దేవాదేవుని ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడగు పరమ పవిత్రమైన దేవా, పరలోక రాజ్యం మీకు వందనములు, స్తోత్రములు ఆయన. కర్మేలు పర్వతాన్ని ప్రభా మీకు ఉనికికి నిదర్శనముగా, మీకు అద్భుతాలకి ఆధారంగా ప్రభా ఏర్పాటు చేసుకుని ఉన్నారు, మీకు స్తోత్రములు. అలనాడు ఏలియా ప్రవక్త ద్వారా ప్రభా పర్వతం మీద మీరు జరిపించినటువంటి గొప్ప అద్భుతాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రములు. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభా అనేకమైనటువంటి అద్భుతాన్ని ప్రభా ఈ పర్వతం గుండా మీరు చేస్తూ ఉన్నారు, దీన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. మరి ఈరోజు ప్రత్యేకంగా మీ యొక్క తల్లిని కర్మేలు మాతకు మేమందరం కూడా గౌరవిస్తూ ఉండగా, కొనియాడుతూ ఉండగా, ఆ తల్లి ద్వారా ప్రభా మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతాలని బట్టి ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా ఈ యొక్క ప్రదేశంలోకి చేరి అనేకమైనటువంటి దీవుల ఆశీర్వాదాలు పొందుకునేలాగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. దగ్గర సర్వేశ్వరు ఎక్కడెక్కడైతే మీ తల్లి కర్మేలు మాతగా కొనియాడబడుతూ ఉన్నదో, పండుగ జరిపించబడుతూ ఉన్నదో ఆ ప్రదేశాల్లో ప్రభా నిత్యం కూడా మీ యొక్క ఆశీర్వాదాలు ప్రమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అక్కడ చేరి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క భక్తుల మొరలను ప్రభ మీరు ఆలకించండి, వారి కుటుంబాల జీవితాల ప్రభ మీరు అద్భుత కార్యములు చేయమని, ఈ రీతికి ఇంకా అనేక మందిని ప్రభ మీ యొక్క సన్నిధానానికి మీ యొక్క మార్గంలోనికి నడిపించుకొనమని ఈ మనవులు మన ఆదుని యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.